హాయ్ అండి, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపించబోతున్నాను. ఇది వికారాబాద్ డిస్టిక్లోని వెల్చాల్ అనే విలేజ్లో ఉందన్నమాట. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర. అందరం కలిసి వెళ్ళామన్నమాట ఈ టెంపుల్కి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి 5 కిలోమీటర్స్ అట్లా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి వికారాబాద్ నుంచి ఒక 22 కిలోమీటర్స్ అలా ఉంటుంది. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా అనంతగిరి విజిట్కి వచ్చినా కూడా, అనంతగిరి టెంపుల్ విజిట్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా విజిట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తీస్తా మూడు బాగా ఇచ్చేసి అవుట్ ఇచ్చిన బ్యాగ్ తాత చూడు నవ్వు నేను వీడియోలో పెడతాను. నీళ్ళు పోషడం అయిపోయినాక అయితే టెంపుల్ చరిత్ర మనం చూసుకుంటే 1960లో పరమయ్య దాసు అనే పశువుల కాపరి ఉండేవాడనమాట. ఆయన పశువులను మేపడానికి ప్రతిరోజు దట్టమైన అడవులకు వెళ్ళేవాడు అనమాట. ఇవన్నీ అడవుల్లా ఉండేవి, చెట్లన్నీ కూడా దట్టంగా ఉండేవన్నమాట. ఈ అడవిలోకి అతను మేకలను తీసుకొని వెళ్ళేవాడు. అయితే మేకలు మేస్తున్న సమయంలో ఎండకి వానకి అతను తలదాచుకోవడానికి ఏ ఆసరా లేకపోవడంతో అతనికి ఒక ఆలోచన అనేది వచ్చిందనమాట. ఏ ఆలోచన అంటే, అక్కడ ఉన్న కొండలని తొలిచి ఒక గుహలాగా చేద్దామని అనుకున్నాడనమాట. ఇంకా అప్పుడు డిసైడ్ అయిపోయాడు. ఒక గుడ్డలి తీసుకొని మొత్తం కొండలని తొలిచి ఒక గుహ అనేది ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాడనమాట. అయితే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఇతనికి ఏం సంబంధం ఉంది అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తాను చూడండి ఆ స్టోరీ కూడా. లక్ష్మీ నరసింహస్వామి ఒకరోజు ఏమైందంటే, అతని కళలోకి కనపడి, ఎలాగో కొండలను తొలుస్తున్నావు కదా, నాకు కూడా గుడి కట్టు అని అడిగాడట. ఆయనకు అలా అనిపించిందంట, అడిగినట్టు అనిపించి ఇంకా గుడి అనేది ప్రారంభించాడు. మేకలు మేత వేసే సమయంలోనే కాకుండా వాటి మేత తర్వాత కూడా వాటిని ఇంట్లో వదిలేసి ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి ఈ పనులలో నిమగ్నం అయిపోయేవాడట. అయితే అతను ఎంత శ్రమించినప్పటికీ అతనికి ఎటువంటి కష్టం కూడా అనిపించేది కాదట. గుడి నిర్మాణం అనేది ఎంతో దీక్షతో కూడినటువంటి కార్యం అన్నమాట. అయితే ఎవరి సాయం కూడా ఇతను ఆశించకుండా అతను ఒక్కడే సుమారు 6 సంవత్సరాలు శ్రమించాడనమాట ఈ గుడికి. ఇంటిని వదిలేసి పూర్తిగా అడవికే అంకితం అయిపోయేవాడట. అయితే ఈ గుడి నిర్మాణంలో అతను నిమగ్నమైనప్పుడే, చాలా శ్రద్ధతో ఇలా నిమగ్నం అయ్యి పనులన్నీ చేస్తున్నప్పుడే అతని తండ్రి అనేది మరణించాడంట. అతని తండ్రి మరణించినా కూడా అతను చెలించకుండా పట్టు వదలక ఆకలి నిద్ర పగలు రాత్రి ఏవి తెలియకుండా గడిపేవాడట. ఒక సొరంగంలా తవ్వి గుహను చెక్కడంతో ఆలయం అనేది మరో 4 సంవత్సరాలకు కానీ స్థానికులకు కంటపడలేదు. తర్వాత ఇంకా ఇలా గుడి నిర్మించేసి ఇంకా దాంట్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇతను శిల్పి కాకపోయినా తన ఊహాశక్తితో సింహద్వారాలు, స్తంభాలు, వాటి మీద బొమ్మలు వంటివి అతనే ఊహించుకొని చెక్కాడనమాట. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపులే కాకుండా ఇలా ఆలయం చుట్టుపక్కల హనుమాన్ టెంపుల్ కానీ, అలాగే ఇంకా బద్రీనాథ్ ఆలయం కానీ, మల్లికార్జున స్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నాయన్నమాట. చూడండి. చూడండి, ఇదంతా అతను చేత్తో చెక్కాడు. ఈ గుహ అంతా కూడా చేత్తోనే చెక్కాడనమాట. అయితే మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉండేవి కాదనమాట. లైట్ ఇవన్నీ ఉండేవి కాదు. లోపలంతా మొత్తం చీకటిగా ఉండేది. గుహ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ అలా వెళ్తే ఒక చిన్న దీపం అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా మంచిగా అయింది టెంపుల్, చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా అలా దీపం ఉండే ప్లేస్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు.
క్యూట్ పాప. ఇటు దేవుడు కూడా రాండి ఇట్లా ఇప్పుడు కేతన్ ఓవర్ యాక్షన్. అవును ఆయన చెప్తున్నా. అవును అక్కడ రైట్ సైడ్ ఇక్కడ కాదు ఇంకా నేను కూర్చుంటాను కేవ్స్ లో బురా కేవ్స్ లేదు బొరా కేవ్సా ఇక్కడ ఈ గది వచ్చేసి పరమేయ దాసు గది అనమాట. అంటే పరమేయ దాసు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతన్ని ఇక్కడ ఉంచారనమాట. అతని గుర్తుగా ఇక్కడ ఒక గది అనేది ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచారనమాట. నాకు తెలిసినంత వరకు ఈ స్వామి 80 years ప్లస్ అయితే బతికే ఉన్నాడు. 2018లో కూడా నేను టెంపుల్ విజిట్ చేశాను. అప్పటికి ఇంకా బ్రతికే ఉన్నారు. మేబీ రీసెంట్గానే చనిపోయారు అనుకుంటా. కరెక్ట్గా డేట్ అనేది నాకైతే తెలియదు. ఇది బద్రీనాథ్ దేవాలయం అన్నమాట. ముందుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయం స్థాపించిన తర్వాత మెల్లిగా ఒక్కొక్కటిగా వీటిని నిర్మించారు. ఈ ఆలయం ఏమో కొంచెం కొండపైన ఉన్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ఆలయం కూడా. శివాలయం చుట్టూ జ్యోతిర్లింగాలు అనేవి ఉన్నాయి. చూడండి ఒకసారి టెంపుల్ అంతా.
పక్కవారు చూడండి ఇక్కడ చూడాలి అందరూ లోకేష్ బాబా. ఇలా డౌన్లోకి దిగాక మల్లికార్జున స్వామి టెంపుల్ అన్నమాట ఇది. ఒకటి చెప్పండి पांडवला गोत्र बस्या सावेंद्र नाम द्यायचा योगेंद्र नाम द्यायचा राजेंद्र नाम द्यायचा प्रेमिला नाम द्यायचा लहरी नाम सृजना नाम द्यायचा केतन साई नाम द्यायचा ఊళ్ళో గోత్రం मन्ना पोइले गोत्र बस्या सत्यनारायण नाम द्यायचा वनिता नाम द्यायचा श्याम सुंदर नाम द्यायचा भव्या नाम द्यायचा अन्वित नाम द्यायचा लोकेश नाम द्यायचा प्रवीण नाम द्यायचा 6 ऑक्टोबर नुगुलाला गोत्र बस्या शिवराज नाम द्यायचा नागमणी नाम द्यायचा ఇదే అన్నమాట పరమయ్య స్వామి గారు ప్రతిష్ఠించిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ అందరం కూర్చొని ఇంకా భోజనాలు చేసుకున్నాం అన్నమాట. హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేసి ఇంకా ఇంటికి అనేది వెళ్ళిపోయాము. ఎవరైనా నియర్ బై వికారాబాద్ ఉన్న వాళ్ళైనా విజిట్ చేయొచ్చు. అలాగే వికారాబాద్కి ఎవరైనా వస్తున్నా కూడా అనంతగిరి విజిట్కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ప్రకృతి కానీ అలాగే ఆలయం కానీ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మీరు కూడా అందరూ ఫ్యామిలీతో వచ్చి మంచిగా టెంపుల్ని విజిట్ చేసుకొని హాయిగా ఇలా భోజనాలు చేసుకోవచ్చు. పచ్చని చెట్లు ప్రకృతిని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లారికేషన్స్ తింటుంది ఫ్రెండ్స్, లారికేషన్స్ తింటుంది, వాళ్ళ చెల్లి తింటుంది, హ్యాపీ క్లాప్ తింటుంది, రామయ్య తింటుండు, అత్తమ్మ తింటలేదు. ఎన్నో పొప్పుడు పండు తెచ్చిస్తాను తెచ్చిచ్చిందా ఇప్పుడు వేసుకొచ్చిరా తెచ్చారు. రాత్రి కట్ చేసినాం. కాయలు ఉన్నాయి, 2 కట్ చేసినాం రాత్రి. కాయల్లా ఉన్నాయి 2 రోజులు అయితే మక్కుతుండే. పందైన 2 తెచ్చిండా, 3 తెచ్చిండు. చిన్నవి 2 ఫోన్ చేసిండంట అప్పటికే వాళ్ళ అని. అప్పుడు మొత్తం ఇట్లా అయిపోయింది. చిట్టి మీరు కూడా నించోండి, దించుతా ఫోటో. ఎవరంటారు తమ్ముడు? ఎవరిని? నన్ను.
నన్ను లాడ్ చేసి ఇట్లా తయారైనా ఓకే. ప్రొఫైల్ క్రియేట్ చేసి మామ ఫోన్లో బాగా వస్తున్నాయి. క్రేజీ హ్యాపీ క్లబ్ హ్యాపీ. ఇదండి వెల్చాల్లో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చరిత్ర. మీకు నచ్చింది అనుకుంటున్నాను. పరమయ్య దాసు గారు ఎంత గ్రేటో మీకు అర్థమైంది కదా. అతను చాలా చాలా గ్రేట్. అప్పట్లో టెక్నాలజీ లేకపోయినా అతను ఒక్కడే ఆ రాయిని ఇలా చెక్కడం అనేది చాలా గ్రేట్ కదా. చాలా అంటే చాలా గ్రేట్. ఇంకా అతను శిల్పి కాకపోయినా సింహద్వారాలు అవన్నీ కూడా ఊహించుకొని అతను చెక్కాడు అంటే చాలా చాలా సూపర్ కదా. నిజంగా పరమయ్య దాసు గారికి జోహార్లు. ఇదండి టెంపుల్ వ్లాగ్. అలాగే నేను ఫ్యామిలీతో స్పెండ్ చేసిన కొన్ని మూమెంట్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో అంతా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.